సాధారణంగా మనుషులను బూరిడి కొట్టించేందుకు, డబ్బులు లాగేందుకు కేటగాళ్లు హనీ ట్రాప్ చేయడం చూశాం. కానీ ఓ కోడి పుంజును దొంగలించేందుకు దొంగలు అదే హనీ ట్రాప్ ఫార్ములా వాడారు. వినడానికి వింతగా, నవ్వు తెప్పించేలా ఉన్న ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇవాళ వెలుగులోకి వచ్చింది. మాచినేనిపేట తాండాకు చెందిన లాకావత్ జేత్రామ్ అనే రైతు ఇంట్లో 3 కోడి పుంజులు, ఒక పెట్ట ఉన్నాయి. అందులో ఏపుగా పెరిగిన ఓ కోడి పుంజుపై దొంగల కన్ను పడింది. దాన్ని ఎలాగైనా ఎత్తుకెళ్లాలని పక్కాగా స్కెచ్ వేశారు. ఈ నెల 19న మధ్యాహ్నం సమయంలో జేత్రామ్ తన వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి కోడి పుంజు కనిపించలేదు. చుట్టుపక్కల ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ద్విచక్ర వాహనంపై వచ్చిన కొందరు యువకులు తమ వెంట ఒక కోడి పెట్టెను తీసుకొచ్చి దాన్ని ఎరగా వేసి కోడి పుంజును పట్టుకుని ఉడాయించినట్టు గుర్తించారు. ఈ విషయంపై జేత్రామ్ ఇవాళ జూలూరుపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పుంజును దొంగలించేందుకు కోడి పెట్టెను ఆయుధంగా వాడిన దొంగల మాస్టర్ మైండ్ చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వినూత్న చోరీకి సంబంధించిన ఫిర్యాదు కాపీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని ఫాలో చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.